బిడ్డలారా, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను మిక్కిలి జ్ఞానం కలిగిన 4 జీవుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నవే కానీ మంచి జ్ఞానం ఉన్నాయని. సొలొమోను రాజుకి మహాజ్ఞానం కలిగింది. ఎందుకంటే అతడు దేవుడిని అడిగి దాన్ని పొందుకున్నాడు. దేవా, ఇంత ఇశ్రాయేలీల 12 గోత్రాల ప్రజల్ని మా నాన్న అయితే గొప్పవాడు, ఆయన చక్కగా పరిపాలించాడు. అయితే నేను చిన్నవాడిని, ఈ చిన్న వ్యక్తికి ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడానికి నా శక్తి సరిపోదు, కాబట్టి నీవే నాకు జ్ఞానం ఇస్తే నేను పరిపాలించగలుగుతానని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా విస్తారంగా ఇచ్చేవాడు. మనం అడుగుదానికంటే ఊహించేదానికంటే అధికంగా నేను చేస్తాను అనేది ఆయన గొప్ప వాగ్దానం. దేవునికి స్తోత్రం. ఆయనకున్న గుణం, ఆయనకున్న మంచి లక్షణం ఏంటి అంటే కొంచెం అడిగితే ఎక్కువ ఇస్తాడు. అలాగే సొలొమోను కూడా జ్ఞానం ఇవ్వండి ప్రభా రాజ్య పరిపాలన చేసుకోవడానికంటే దాంతోపాటు ఘనతని, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. అలాగా జ్ఞాన సమృద్ధి కలుగు చేసినప్పుడు అతడు చాలా జ్ఞానంతో, వివేకంతో దేశాన్ని పరిపాలించడమే కాకుండా అతని జ్ఞానవాక్కులు వినడానికి ఎక్కడెక్కడి రాసులు వచ్చి ఆయన చుట్టూ చేరేవారు. అంత జ్ఞాన సూక్తులు పలికాడు. సామెతల గ్రంథములో తన జ్ఞానంతో మాట్లాడిన 31 అధ్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ఎందుకంటే దేవుడు మనకి ఏం కావాలో, మనం ఆత్మీయంగా దేవునిలో కట్టబడి, నాటబడి దేవునిలో ఎదగడానికి, మన జీవితాలను ఈ లోకంలో చక్కగా నడిపించుకోవడానికి ఏం కావాలో అవన్నీ కూడా, పరలోకానికి ఎలా ఎక్కిపోవాలో అవన్నీ కూడా సిద్ధపరచబడిన 66 పుస్తకాల సంపుటే ఈ పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. మిక్కిలి జ్ఞానం ఉన్న 4 జీవుల్ని చూపిస్తూ చక్కటి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరు అంటే జ్ఞాని అయిన సొలొమోను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ జ్ఞానం మనిషికి కావాలి కాబట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటల్ని పెట్టించాడు. ఏ జ్ఞానం మనకి కావాలి అంటే దేవుని బిడ్డలారా, ఆ జీవుల్ని చూసినప్పుడు దానిలో నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు మనకు కనబడతా ఉన్నాయి. అయితే అసలు జ్ఞానము అనేది ఎలాగ వస్తుంది అని మనం తెలుసుకుంటే దేవుని బిడ్డలారా, మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. నీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు అతనికి ఏం చేస్తాడట? ధారాళంగా దయచేస్తాడు. ఈ రోజున ఇదే ప్రాముఖ్యమైన విషయం. మనం దేవుణ్ణి అడిగినప్పుడు జ్ఞానం అనేది లోకంలో అనేక రకాలుగా ఉంది. మనుష్య జ్ఞానం, ప్రకృతి జ్ఞానం, దెయ్యాల జ్ఞానం కూడా ఉంది. దేవుని జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం. ఇక్కడ పేతురు, యాకోబు తన పత్రికలో చెప్తున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడలా వాళ్ళు దేవుణ్ణి అడగాలి. దేవుడు అది అతనికి ధారాళంగా దయచేస్తాడు. ఎవరిని గద్దింపకుండా ధారాళంగా దేవుడు ఏం చేస్తాడట? అనుగ్రహిస్తాడట. దేవుడిని అడిగిన వాళ్ళు జ్ఞానాన్ని పొందుకుంటారు. అందుకనే దేవుణ్ణి అడగాలి. దేవుని బిడ్డలారా, మనకు అన్ని విషయాల్లో కూడా జ్ఞానం కావాలి. ఆఖరికి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా కూడా ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానులే సమయాన్ని ఏం చేస్తారు అంటే సద్వినియోగం చేసుకుంటారు. ఇతరులని రక్షించాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానులు ఇతరులను ఏం చేస్తారట? రక్షిస్తారట. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. అంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా ఒక జ్ఞానం కావాలంటే కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి ఒక జ్ఞానం కావాలి. పిల్లల్ని పెంచుకోవడానికి ఒక జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. సమాజంలో మంచిగా మెలగడానికి జ్ఞానం కావాలి. అన్నిటికీ కూడా మనకి జ్ఞానం అవసరమై ఉంది. ప్రతిదీ కూడా నా సొంత బుద్ధి, నా సొంత తెలివి అనుకుండా మనం వెళ్ళిపోకూడదు. అది అజ్ఞానుల పని. దేవుణ్ణి అన్ని విషయాల్లో దేవా ఇది ఎలా చేయాలి, ఇక్కడ ఎలాగ ఆలోచించాలి, ఈ పని ఎలా జరిగించాలి, ఆ జ్ఞానం నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు దేవుడు ధారాళంగా జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలకి జ్ఞానం కావాలి. ఒక ఇంట్లో పెద్దవాళ్ళకి జ్ఞానం కావాలి.
కుటుంబాన్ని నడిపించుకోవడానికి జ్ఞానం కావాలి. తరువాత ధనాన్ని పొదుపుగా వాడుకోవడానికి జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. ఏ జ్ఞానమైనా కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే, ఒక వ్యక్తిని దేవుడు అడిగినప్పుడు దేవుడు వాళ్ళకి ధారాళంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవ్వరిని గద్దింపకుండా ధారాళంగా ఇస్తాడట. ఈ లక్షణం ఎవరిలో ఉంటే, ఈ జ్ఞానం అనేది ఎవరిలో ఉంటే నిజంగా వారు భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు సరైన జీవితాన్ని జీవించగలుగుతారు, వారు సరైన కుటుంబాన్ని క్రమపరచుకోగలుగుతారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు, పరలోకానికి ఎక్కిపోతారు. కాబట్టి ప్రతి మనిషికి కావలసింది ఏమైనా ఉంది అంటే అది జ్ఞానం. అది ఎవరి నుండి పొందుకోగలము అంటే మనం దేవుని నుండి పొందుకోగలం. దేవుణ్ణి ఈ విషయంలో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇందులో జ్ఞానం ఇవ్వండి, ఈ విషయంలో జ్ఞానం ఇవ్వండి, ఆ విషయంలో జ్ఞానం ఇవ్వండి అని నీవు దేవుని దగ్గర అడగగలిగితే దేవుని బిడ్డ సమృద్ధిగా జ్ఞానాన్ని పొందుకుంటారు. ఆ సొలొమోను ఇలాగే దేవుణ్ణి అడిగి జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఇంకా మనము దేవుని జ్ఞానాన్ని ఎలాగ పొందుకోగలము అంటే చూడండి, మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. హల్లెలూయా. పై నుండి వచ్చే పవిత్రమైన జ్ఞానం ఎలాగ కలుగుతుంది అంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వచ్చినప్పుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నిండుకుంటారో వారందరూ కూడా జ్ఞానాన్ని వివేకాన్ని పొందుకుంటారు. కాబట్టి పరిశుద్ధాత్ముడితో మనం ఎక్కువ స్నేహ సంబంధాన్ని కలిగి ఉండాలి, ఆయనతో ఎల్లప్పుడూ సహవాసం చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ దేవుడు అభిషేకిస్తున్నాడు, పరిశుద్ధాత్మతో నిండుకోండి అన్నప్పుడే భాషల్లో మాట్లాడడం కాదు. ఇంటి దగ్గర కూడా ఉదయం లేచి లేవడంతోనే పరిశుద్ధాత్ముడా ఈ రోజంతా నన్ను నడిపించండి, నన్ను నడిపించండి, నాకు సహాయం చేయండి అని పరిశుద్ధాత్మను అడుగుతూ ఎవరైతే ఆ అభిషేకంలో నిలిచి ఉంటారో వారందరూ కూడా జ్ఞానాన్ని వివేకాన్ని కలిగి ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. తరువాత చూడండి 119వ కీర్తన 100వ వచనాన్ని చదువుదాం. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. 99వ వచనం చూడండి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. 98వ వచనం చదవండి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. 3 జ్ఞానాలు ఈ కీర్తనాకారుడు చెప్తున్నాడు. నేను ఆజ్ఞల్ని జాగ్రత్తగా పాటించాలి అని నా మనస్సులో పెట్టుకున్న దగ్గర నుండి నా శత్రువుల కంటే నాకు అధిక జ్ఞానం కలుగుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ఎప్పుడైతే తన హృదయంలో పెట్టుకున్నాడో అప్పటి నుండి వాక్య ప్రకారమే నేను నడుచుకోవాలి, దేవుడు చెప్పినట్టే నడుచుకోవాలి, దేవుడు ఏం చెప్పాడో అలాగ జీవించాలి అనుకోగానే జ్ఞానం వచ్చేసిందట. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, నేను నీ శాసనాలను ధ్యానించగా, దేవుని మాటల్ని ధ్యానిస్తూ ఉంటే అంటున్నాడు బోధకుల కంటే నాకు జ్ఞానం వచ్చేసింది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను అంటున్నాడు. తరువాత చూడండి 100వ మాటలో అంటున్నాడు, నీ ఉపదేశాన్ని నేను లక్ష్యం చేసినప్పుడు నాకు వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం, బోధకుల కంటే జ్ఞానం ఉందట, శత్రువులందరికంటే ఇతనికి ఎక్కువ జ్ఞానం ఉందట, తర్వాత వృద్ధుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది అంటున్నాడు. ఎలా వచ్చింది ఈ జ్ఞానం అంటే, నేను దేవుని మాట వినడానికి, దేవుని మాట ప్రకారం నడుచుకోవడానికి నా జీవితాన్ని ఆ మాటలే ధ్యానిస్తూ ఉన్నాను, ఆ మాటలే తలపోసుకుంటా ఉన్నాను, కాబట్టి నాకు ఇంత జ్ఞానం వచ్చింది అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగితే జ్ఞానం పొందుతాడు, రెండోది పరిశుద్ధాత్మతో నింపబడితే జ్ఞానం పొందుతారు. వాక్యాన్ని ఎవరైతే బుర్రలో పెట్టుకుని దాని గురించిన ఆలోచనలు ఉంటాయో ఆ ప్రకారం నడుచుకోవాలని ఆశ ఉంటుందో అలాంటి వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. తరువాత చూడండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తర్వాత చూడండి 2:5 చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగినట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. హల్లెలూయా. ఎవరైతే దేవునికి భయపడుతూ దేవునికి భక్తి చేస్తారో అలాంటి వారికి కూడా జ్ఞానం కలుగుతుందట. యెహోవా నీకు జ్ఞానం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే నీవు దేవునికి భయపడి దేవునికి భక్తి చేస్తే జ్ఞానం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, జ్ఞానం వచ్చే విధానాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. అడిగే వాళ్ళందరికీ దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడని, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు జ్ఞానం పొందుతారని, వాక్యాన్ని ఎవరైతే హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా నడుచుకోవాలనుకుంటారో వారి జ్ఞానం కలుగుతుందని, అలాగే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తికి జ్ఞానం కావాలి అంటే ఈ విధానంలో నడుచుకున్నప్పుడు తప్పకుండా మనం ఏం చేస్తాము అంటే దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాం. దేవుని జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఒక విశేషమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఒక చక్కటి మహిమకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. అంతేకాదు పరలోకములో శ్రేష్టమైన బహుమానాలు మనము అందుకోగలుగుతాం. ఈ గొప్ప ఆశీర్వాదాలన్నీ జ్ఞానం మూలంగానే వస్తాయి. అందుకని అంటున్నాడు యాకోబు పత్రికలోని, పవిత్రమైన జ్ఞానం మొదట మృదువైనది, సులభంగా లోబడినది, అది అన్ని ఆశీర్వాదాలని ఒక వ్యక్తికి అనుగ్రహిస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని పొందుకోవాలి. ఈ సొలొమోను తన సామెతల్లో ఈ జ్ఞానం, ఏ జ్ఞానం కలిగి ఉండాలో ఇప్పుడు చెబుతా ఉన్నాడు. మిక్కిలి చిన్నవి జ్ఞానం కలిగి ఉన్నాయి. అందులో ఒకదాని గురించి చెప్తున్నాడు. చీమలు బలము లేని జీవులైన వేసవిలో ఆహారం సిద్ధపరచుకుంటాయి. అలాంటి జ్ఞానం కలిగి ఉన్నాయి. చీమల్లో అతడు తెలుసుకున్న జ్ఞానం ఏంటి అంటే, వర్షాకాలంలో అవి బయటికి వెళ్ళినప్పుడు వాటికి అపాయం కీడు సంభవిస్తుందని తెలుసుకొని అందుకనే వేసవిలోనే ఎక్కువ ఆహారాన్ని సేకరించుకొని తమ చిన్న పుట్టలో పెట్టుకుంటాయి. పెట్టుకోవడం వల్ల అవి ఏమవుతాయి అంటే ఆహారం నిల్వలు వాటి దగ్గర ఉండడం వల్ల వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా అవి క్షేమంగా తన పుట్టలో ఉండి తన ఆహారాన్ని తింటూ బ్రతికేస్తాయి. కాబట్టి ఈ జ్ఞానం ఉండాలి అని చెబుతూ మిక్కిలి చిన్నదైన చీమ గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున కూడా మనకి ఈ జ్ఞానం ఉండాలి. దేవుని బిడ్డలారా, మనకి వాక్యం దొరికే సమయంలో వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకునే జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. మరియా, యేసు ప్రభు తల్లి అయిన మరియ ధన్యురాలు అనబడింది. ఎందుకోసం ధన్యురాలు అనబడిందంటే యేసయ్య గురించి ఏ మాట చెప్పినా హృదయంలో భద్రపరుచుకునేదట. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం. మరియా ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. మరియా ఆ మాటలన్నీ హృదయములో తలపోసుకొని భద్రపరుచుకుందట. అది ఆమె ధన్యురాలుగా దీవింపబడిన వ్యక్తిగా ఉండడానికి కారణం. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, మనకి ఈ జ్ఞానం ఉండాలి. వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఏమైపోతారు? దీవెన పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్కువగా వాక్యాన్ని బాగా చదవండి. బైబిల్ను చదువుతూ ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకుంటే దివారాత్రులు ఆ మాటలు ధ్యానిస్తేనట నీటి కాలువ యోరన్ నాటబడిన చెట్టులాగా ఉంటారట. వాళ్ళు చేసేదంతా కూడా సఫలమైపోతుంది. మనం ఏ పని చేసినా అందులో విజయం కావాలి, ఏ ప్రయత్నం చేసినా అందులో విజయం కావాలి అంటే వాక్యాన్ని బాగా చదువుకుని ధ్యానించాలి. ఈ శ్రేష్టమైన లక్షణం దేని ద్వారా ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామంటే ఈ చీమలు చూసినప్పుడు అవే వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటే మనం ఎంతగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలో చూడండి. మనిషి దేని వల్ల బ్రతుకుతాడు? దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలనే మనం బ్రతుకుతాం. కాబట్టి దేవుని మాటలు సంపూర్ణంగా నీ హృదయంలో భద్రపరుచుకోవడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తే ఆ వ్యక్తి మహాజ్ఞాని అయిపోతారు. దేవునికి స్తోత్రం.
అలాంటి వాళ్ళు దేవుని చేత గొప్ప దీవెనలు, పరలోక దీవెనలన్నీ కూడా సమృద్ధిగా పొందగలుగుతారు. అందుకని జ్ఞాని అయిన సొలొమోను చీమల జ్ఞానాన్ని మీరు కలిగి ఉండండి అని చీమల గురించి చెబుతా ఉన్నాడు. తర్వాత చూడండి 26వ వచనం, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేట సందుల్లో నివాసం కల్పించుకొనును. రెండవ జ్ఞానం ఏమంటున్నాడంటే కుందేళ్ల జ్ఞానం మీరు కలిగి ఉండండి. ఏ జ్ఞానం కలిగి ఉండాలట మనం? కుందేళ్ల జ్ఞానం. కుందేళ్ళు ఏం చేస్తాయంటే బలము లేని జీవులు, వాటికి శత్రువులు ఎక్కువ. వాటికి పెద్ద పెద్ద సింహాలు ఎలుగుబంటులే శత్రువులు కాదు, ఆఖరికి చిన్న నక్క తోడేలు కూడా దానికి శత్రువే, బావురి పిల్లి దానికి శత్రువే, అడవి కుక్క దానికి శత్రువే. ఎందుకంటే అది బలము లేని జీవి. ఇలా దాన్ని ఇలాగ నడుము మీద పట్టుకోలేం మనం, దాన్ని చెవులు పట్టుకొని లేపాలి. ఇలా గట్టిగా పట్టుకుంటే నడుము మీద పట్టుకున్నా కూడా చచ్చి ఊరుకుంటాను. అలా బలము లేని ఆ జీవి ఒక జ్ఞానాన్ని కలిగి ఉంది. బాబోయ్, నేను బలము లేని దాన్ని, నాకు శత్రువులు అధికంగా ఉన్నారు కాబట్టి నేను బండలోకి వెళ్ళి దాక్కోవాలని 2 బండల మయ్యానికి వెళ్ళి దాక్కుంటుందట. శత్రువుకి అంకకుండా ఎక్కడికి దాక్కుంటుంది? 2 బండల మయాన్ని వెళ్ళి దాక్కుంటుంది. ఈ రోజున కూడా దేవుడు నీకు ఆ జ్ఞానం కలిగి ఉండాలంటున్నాడు. ఈ రోజున మన బండ ఎవరు అంటే యేసుక్రీస్తే. మనం కూడా ఈ రోజున ఆ బండలో దాక్కుని ఉండాలి. యేసుక్రీస్తు అనే నామం బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోకి వెళ్ళిపోయి ఎలా ఉంటాడట? సురక్షితంగా ఉంటాడు. హల్లెలూయా. చిన్న కుందేళ్ళు కలిగిన జ్ఞానం ఏంటి అంటే తమను కాపాడుకోవడానికి ఒక బండలో దూరిపోతున్నాయి. ఈ రోజున మనం ఈ లోకంలో ఉన్న అన్ని కష్టాలు, బాధలు, వేదనలు, దుర్రాత్మ క్రియలన్నిటినీ తప్పించుకోవడానికి మనం ఎవరిలో దాక్కోవాలి? యేసుక్రీస్తు అనే బండలో దాక్కోవాలి. ఆయనే మనం సురక్షితంగా నివసింపజేస్తాడు. ఆయనే మన క్షేమాధారం. ఈ లోకంలో మంచిగా జీవించి పైకి ఎలాగెళ్ళిపోతామండి అంటే అది యేసుక్రీస్తులో మనం ఎల్లప్పుడూ ఉన్నప్పుడే. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తులో ఉండగలిగితే నీవు కూడా సురక్షితంగా ఉంటావు అని కుందేళ్ల జ్ఞానాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నాడు. తర్వాత 27వ వచనం చూస్తే మనము మిడతలకు రాసు లేడు, అయినా అవన్నీ పంక్తులు తీరి సాగిపోతున్నాయి. ఇంకొక జీవిని మన ముందు పెడతా ఉన్నాడు. అవి ఏంటి? మిడతలట. ఈ మిడతలు ఏం చేస్తాయి అంటే అవి రాజు లేడు, ఎవరు నడిపించేవాళ్ళు లేకపోయినా అందరితో కలిసి ఒక లైన్గా క్రమంగా వెళ్ళిపోతాయి. క్రైస్తవుడు అంటే ఒక క్రమానికి లోబడేవాడే. ఈ రోజున చూడండి, మనం అడ్డదిడ్డంగా నడుచుకుంటే మనం క్రైస్తవులం కాదు. దేవునికి అక్రమం చేసేవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. కొంతమంది వాళ్ళు గుర్తు వస్తే ఆరాధనకు వస్తారు, గుర్తొస్తే ఉపవాస ప్రార్థన, లేకపోతే లేదు. ఒకసారి వస్తారు, ఒకసారి రారు, ఒకసారి చేస్తారు, ఒకసారి చేయరు. ఇది క్రైస్తవ భక్తి కాదు, ఇది క్రైస్తవ విధానం కాదు. దేవుడు శిష్యులు అని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. శిష్యుడు అంటే ఒక క్రమానికి లోబడేవాడు అని. మనం ఏది చేసినా క్రమంగా ఉండాలి, క్రమంగా చేయాలి. మన భక్తి కానీ మన నీతి క్రియలు కానీ అన్నీ కూడా క్రమంగా ఉండాలి. ఏదైనా కూడా మన క్రమం. అందుకని బోధ క్రమంగా వినాలట, ప్రార్థన క్రమంగా చేయాలి, ప్రభు వల్ల క్రమంగా తీసుకోవాలి, సహవాసానికి క్రమంగా రావాలి. అందుకనే పేతురు చెప్పాడు, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, అయ్యా యేసయ్య మాకు కావాలి, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగితే పేతురు ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక గొప్ప ప్రసంగాన్ని చేస్తున్నాడు. మీరు యేసయ్యని నమ్ముకుంటే ముందుగా మీరు మారు మనస్సు పొందాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మీ మనస్సు మార్చుకోవాలి. ఇంకా నా ఇష్టం చొప్పున నేను నడుచుకోను, దేవుడు చెప్పినట్టు నడుచుకుంటానని నువ్వు మారాలి. రెండోది, నీ గత పాపాల కొరకు పాపక్షమాపణ పొందాలి. దేవుడి దగ్గర నీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడాలి. మూడోది, బాప్తీసం తీసుకోవాలి. నాలుగోది, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆ తర్వాత ఐదోది, నువ్వు బోధ వినాలి. బోధ కూడా ఒకరోజు వినడం కాదు, ఎప్పుడు బోధ వినడానికి, ఏ సమయంలో బోధకులు బోధ చేస్తున్నారో ఆ బోధ వినాలి. క్రమము లేని వాళ్ళు, అక్రమముగా నడిచేవాళ్ళు, దేవుడు అంటాడు అక్రమముగా నడిచేవారులారా నా యొద్ద నుండి
తొలగిపోండి. అందుకని మిడతల జ్ఞానం ఉండాలట. వాటికి రాసు లేకపోయినా, చెప్పేవాళ్ళు లేకపోయినా, నడిపించేవాళ్ళు లేకపోయినా ఒక క్రమంలో నడుస్తున్నారు. మీరెందుకు అక్రమంగా నడుస్తారు? ఈ జ్ఞానాన్ని పొందుకోండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ జ్ఞానం ఏంటి? మిడతల జ్ఞానం. తర్వాత చూడండి, బల్లిని చేతితో పట్టుకొనగలవు, అయినను రాసుల గృహాలలో అది ఉంటుంది. చిన్న బల్లి. ఈ బల్లి ఎక్కడుండదు అంటే మనం మురికి కాలువల దగ్గర, ఆ గోడల దగ్గర మనం చూడలేం. మన ఇంటిలో ఉన్న తెల్ల గోడ మీద అది పాకుతూ ఉంటుంది, అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఏంటంటే దాని జ్ఞానం ఇక్కడ ఉంటే నేను సేఫ్గా ఉంటాను అనేది. హల్లెలూయా. మన గోడల మీద తిరుగుతూ ఉంటుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఒక చేత్తో పట్టుకునే ఒక బల్లి కూడా రాజుల గృహాలలో తిరగడానికి అది ఇష్టపడుతుంది. ఈ రోజున దేవుని బిడ్డ, నీకు అలాంటి జ్ఞానం ఉండాలి. ఒక శ్రేష్టమైన పవిత్ర స్థలాల్లో ఉండాలి. ఎక్కడైనా చెడు మాటలు మాట్లాడుకుంటున్నారు అంటే ఉండకూడదు. అందుకని దేవుడు అన్నాడు, ఈ మూర్ఖతరానికి వేరే నువ్వు రక్షణ పొందు. చెడు మాటలు, ఇతరుల గురించి చెప్పే మాటలు, చీకటి మాటలు, అపవిత్రమైన సోది కబుర్లు ఎవరైనా చెబుతా ఉంటే నీ ఉండవలసిన స్థలాలు పవిత్ర స్థలాలై ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసేపుకి శోధన వచ్చింది. అప్పుడు ఏం చేశాడు అంటే ఆ మనిషి అతన్ని వ్యభిచారంలో దింపాలనుకుంటుంది, అపవిత్రతలో దింపాలనుకుంటుంది. వెంటనే ఆ మనిషిని విడిచి పారిపోయాడంతే. ఇంకా ఆ స్థలములో ఉండలేదంతే. నీ ఇంట్లో వాళ్ళు టీవీ ఆన్ చేసి చెడ్డవాటిని చూస్తూ ఉంటే నువ్వు అక్కడి నుంచి తప్పుకోవాలి. ఒక సహోదరి చెప్పింది, ఎంత మంచి సాక్ష్యం అంటే, అమ్మ నా కొడుకు వచ్చి ఆ టీవీ ఆన్ చేసేసి చెత్త మాటలు వింటాడమ్మ, వాడి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకా నేను ఆ సమయంలో బయట కూర్చొని అలాగా పాటలు పాడుకుంటూ ఉంటానమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అక్కడ ఇది ఇక్కడ అనుకుంటే ఏమైపోను? ఆమె కూడా అపవిత్రురాలైపోను. ఆమె తను తాను పవిత్రంగా కాపాడుకోవడానికి బయటికి వెళ్ళి కూర్చుంటుందట. కొడుకు వచ్చి ఇది ఆన్ చేసేస్తూ ఉంటే వాడి కొరకు ప్రార్థన చేయండి అమ్మా, ఈ చెడు నా ఇంట్లోంచి పోవాలని ప్రార్థన చేయండి అమ్మా అని అడుగుతుంది. దేవుని బిడ్డలారా, నిజమే. నీవు ఆ బల్లికున్న జ్ఞానం ఏంటి చూడండి. మురికి వాడల్లో తిరగకుండా ఎక్కడ తిరుగుతుంది? మన తెల్లటి గోడల మీదకి వచ్చి తిరుగుతాం. ఈ రోజున మనము కూడా శ్రేష్టమైన స్థలాల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అపవిత్రత ఉంది, ఇక్కడ చీకటి ఉంది, ఇక్కడ వేస్ట్ మాటలు ఉన్నాయి, ఇక్కడ నా మనసు పాడైపోతుంది అన్న చోట నుండి లెగిసిపోయి వచ్చేసి మంచి స్థలాలలో మనము నివాసం చేస్తే ఆ జ్ఞానము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, 4 జీవులు, 4 జ్ఞానాలు మనకి నేర్పుతూ ఉన్నాయి. జ్ఞాని అయిన సొలొమోను 4 జీవులను చూపిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వీటిని పెట్టాడు అంటే దీని ద్వారా నువ్వు నేర్చుకోవాలి. చీమల జ్ఞానం నీకు ఉండాలి. వాక్యంతో నీ జీవితాన్ని నింపుకోవాలి. కుందేళ్ల జ్ఞానం ఉండాలి. ఎప్పుడు కూడా యేసు యేసు యేసు. ఆ ప్రభు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ నీకు వలయములాగా ఉంటాడు. మూడవదిగా మిడతలు ఒక క్రమాల్లో ఉండాలి. మనం ఈ సమయంలో ప్రార్థనలో ఉంటుందండి. ఈ సమయం అయితే గుడిలోనే ఉంటుంది. మనం ఎంతమంది చెప్పినా వినదు. ఒక క్రమంలో ఉండాలి. చివరిగా 4వది ఏంటి చెప్పండి? మనము శ్రేష్టమైన స్థలాల్లోనే నివసించాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ చెడు ఉంటే అక్కడ పారిపోవాలి. బాబోయ్, నేను ఇక్కడ నిలబడను, నేను ఈ స్థానం నాది కాదు. అలాగా జ్ఞానం కలిగి మనం నడుచుకుంటే దేవుని బిడ్డలారా ఎన్ని లాభాలు, ఎన్ని ఆశీర్వాదాలు. భూమి మీదే పరలోకాన్ని చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మన కుటుంబాలను పరలోక సన్నిధితో నింపుకోగలుగుతాం. కొందరు ఇళ్లల్లో ఎప్పుడు చూసినా చీకటి చీకటి చీకటి, దుర్రాత్మలు తిరుగుతూ ఉంటున్నాయా ఇంట్లో అనిపిస్తుంది. అంత చీకటి ఉంటుంది. కారణం ఏంటి అంటే అక్కడ స్తుతి, అక్కడ ప్రార్థన, అక్కడ ఆరాధన. దేవుడితో మనం కలిసి ఉన్నప్పుడు మన గృహములోని దేవుని పరలోకాన్ని అనుభవించగలుగుతాం.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు అయ్యా. నీ వాక్యాన్ని అంగీకరిస్తున్న నీ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. దైవ జ్ఞానముతో నింపబడుదురుగాక, పరలోక జ్ఞానముతో నింపబడుదురుగాక అయ్యా. పరిశుద్ధాత్మ జ్ఞానముతో అయ్యా, జ్ఞానాత్మ చేత నింపబడుదురుగాక. వాక్య జ్ఞానం బిడ్డలకి కలుగునుగాక తండ్రి. ఆశీర్వదించండి అయ్యా. పైనుండి వచ్చే జ్ఞానాన్ని నీ బిడ్డలు పొందుకొందురుగాక. అన్ని విషయాల్లో నిన్ను అడిగి అయ్యా జ్ఞానాన్ని సంపాదించుకొందురుగాక తండ్రి. ముట్టుకోండి నాయన, ఇప్పుడే తాకండి ప్రభా. ఇక్కడ కూడిన ప్రతి వారిలో నీ జ్ఞానం కలుగునుగాక అయ్యా. నిన్ను గూర్చిన జ్ఞానం కలుగునుగాక, దైవికమైన జ్ఞానం కలుగునుగాక, పరసంబంధమైన జ్ఞానం కలుగునుగాక తండ్రి. ఆశీర్వదించండి, జ్ఞానపూర్ణులుగా చేయండి, జ్ఞానవంతులుగా చేయండి. జ్ఞాని అని పిలవబడాలి నాయన. అన్ని విషయాలలోని జ్ఞానం నీ బిడ్డలకు అవ్వాలి. ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు. తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.